హాయ్ ఎవ్రీవన్, మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడ బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మీ మీద చాలా అబ్సెస్డ్గా ఉన్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు లైఫ్ చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు చాలా ఓవర్లోడ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ అనేది ఓవర్లోడ్గా అనిపిస్తూ ఉంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ అయ్యింది. అగైన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఇద్దరిది జన్మల బంధం అని వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఇది దేవుడు కలిపిన బంధం. అందుకోసమే వాళ్ళు వే అనేది ఎత్తుకుతూ ఉన్నారు మీతో కలవడం కోసం. ఇదండి ఇవాళ. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఇలా థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి. అది మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఇంపార్టెంట్ అయిన లక్కీ నెంబరా ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అది 3 అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకుంటే, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.